దేవుని నామంలో అందరికీ వందనాలు. ఈరోజు రూతు గురించి తెలుసుకుందాం. న్యాయాధిపతులు గ్రంథంలో ప్రస్తావించిన విపత్కర పరిస్థితుల నేపథ్యంలో నడిచిన కథ రూతు గ్రంథం. మోయాబీయురాలైన రూతు ఇశ్రాయేలీయుణ్ణి వివాహం చేసుకుంటుంది. రూతు తన భర్త మరణించిన తర్వాత ఇశ్రాయేలీయురాలైన తన అత్త నయోమి పట్ల అపూర్వమైన విధేయతను, ఇశ్రాయేలు దేవుని పట్ల ప్రగాఢమైన భక్తిని ప్రదర్శించింది. తుదుకు రూతు తన భర్త బంధువుని వివాహం చేసుకుంటుంది. ఇశ్రాయేలులో ఘనత వహించిన రాజు దావీదుకు రూతు ముత్తవ్వ. అలాగే రూతు సారాంశం మరియు ప్రాముఖ్యత తెలుసుకుందాం. బైబిల్లోని పాత నిబంధనలో ఉన్న అతి చిన్న మనోహరమైన పుస్తకాలలో రూతు గ్రంథం ఒకటి. ఇది కేవలం 4 అధ్యాయాలు మాత్రమే కలిగి ఉండి విశ్వాసం, ప్రేమ మరియు దేవుని సంరక్షణను వివరిస్తుంది. అలాగే రూతు గ్రంథంలో ముఖ్యమైన పాత్రలు మనం చూసుకున్నట్లయితే రూతు మోయాబీయురాలైన స్త్రీ నయోమికి కోడలు. అలాగే నయోమి రూతు భర్త బెత్లెహేముకు చెందిన ఇశ్రాయేలు రాలు. అలాగే మూడవది బోయాజు, బెత్లెహేములోని ధనవంతుడు, నయోమికి సమీప బంధువు. అలాగే రూతు గ్రంథ సారాంశం చూసుకున్నట్లయితే మొదటగా కరువు, విపత్తు అనేది సంభవిస్తుంది. బెత్లెహేములో కరువు రావడంతో నయోమి తన భర్త 2 కుమారులతో కలిసి మోయాబు దేశానికి వెళుతుంది. అక్కడ ఆమె భర్త మరియు 2 కుమారులు చనిపోతారు. అలాగే రూతు విశ్వాసం. నయోమి తిరిగి బెత్లెహేముకు వెళ్ళాలని నిర్ణయించుకున్నప్పుడు కోడలైన రూతు అత్తను వదలకుండా నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు అని చెప్పి ఆమెని వదలకుండా ఆమె వెంట బెత్లెహేముకు వెళుతుంది. దేవునికి స్తోత్రం. అలాగే ఆహారాన్ని సమకూర్చడానికి చేనులో పరగేరడానికి ఆమె వెళ్తుంది. బెత్లెహేములో జీవనం కోసం రూతు దయాపరుడైన బోయాజు పొలంలో పరగేరుకుంటూ అంటే ధాన్యం ఏరుకుంటూ ఉపాధి పొందుతుంది. అలాగే వివాహం. ఇశ్రాయేలుల ఆచారం ప్రకారం సమీప బంధువుడైన బోయాజు రూతును ఆదుకోవడానికి ఆమెని వివాహం చేసుకోవడానికి ముందుకు వస్తాడు. రూతు గ్రంథం యొక్క ప్రాముఖ్యత. రక్షణ ప్రణాళిక. రూతు పరదేశిరాలు అనగా యూదురాలు కాదు. అయినప్పటికీ దేవునిపై ఉన్న నమ్మకం వల్ల ఆమె దావీదుకు రాజుకు ముత్తైదుగా మారి యేసుక్రీస్తు వంశావళిలో స్థానం పొందుతుంది. దావీదుకు ముత్తవ్వ. అలాగే నిజమైన ప్రేమ. నిజమైన ప్రేమ కష్టకాలంలో అత్తను విడవని రూతు ప్రేమ విధేయతలకు ఈ గ్రంథం గొప్ప ఉదాహరణ. అలాగే రూతు కొడుకు ఒబేదు కొడుకు యెషయి కొడుకు దావీదు రాజుకు రూతు ముత్తవ్వ, గ్రేట్ గ్రాండ్ మదర్ అవుతుంది. దేవునికి స్తోత్రం. అలాగే ఇక్కడ మన బైబిల్లో చూసుకున్నట్లయితే నయోమి రూతుతో పాటు బెత్లెహేముకు వెళ్ళడానికి 1వ అధ్యాయంలో రూతు గ్రంథంలో స్పష్టంగా రాయబడి ఉండడం మనం గమనిస్తాం. రూతు బోయాజును కలుసుకోవడం ఏ విధంగా కలుసుకున్నది అనేది 2వ అధ్యాయము 3వ అధ్యాయంలో రాయబడడం జరుగుతుంది. బోయాజు రూతును ఏ విధంగా వివాహం చేసుకున్నాడు అనేది 4వ అధ్యాయంలో స్పష్టంగా రాయడం జరిగింది. ఈ యొక్క రూతు గ్రంథంలో దేవుని యొక్క ప్రణాళిక, దేవుణ్ణి విడిచిపెట్టకుండా ఏ విధంగా అయితే ఉందో
అలాగే తన నవమి అత్తగారిని పట్ల ఎలా నడుచుకుందో ఈ గ్రంథంలో చూస్తాం. ప్రైజ్